అమరావతి ప్రాంతంలో ఒక కొత్త రాజకీయం స్టార్ట్ అయింది. ఏంటయ్యా అంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ వీళ్ళు సాధారణంగా ఆ ప్రాంతాల్లో ఉన్న పొలాల వివాదం తెలుసు మనకి. వాళ్ళకి సంబంధించినట్టు అసైన్డ్ భూముల వ్యవహారంలో 5 లక్షలకి 10 లక్షలకి తీసేసుకుని ఆ తర్వాత వాటిని కోట్లకు అమ్ముకున్నటువంటి ఉదంతాలు, లేదా ప్రభుత్వానికి ఇచ్చి దానికి బదులు పట్టాలు తీసుకున్నటువంటి ఇదంతా. అయితే అది భూమి ఉన్నటువంటి వాళ్ళు, లేనటువంటి వాళ్ళు ఈ రైతుల దగ్గర పనులు చేస్తూ ఉండేవాళ్ళు. మొదట్లో కూలీలుగా రైతు కూలీలుగా ఉండేవాళ్ళు. ఆ తర్వాత కాలంలో రైతు కూలీల సంఖ్య తగ్గిపోతూ ఉండటంతో కౌలు రైతులుగా చేస్తున్నారు. వీళ్ళు చాలామంది దేశ విదేశాల్లోనో ఇతర రాష్ట్రాల్లోనూ ఉంటూ, లేదా అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా మనం రోజు కూర్చుని పనులు ఏం చేపిస్తాం పొలం గట్టున అని చెప్పేసి, ఎందుకంటే బిడ్డలు ఆల్రెడీ సంపాదిస్తున్నారు కోట్ల రూపాయలు, లక్షలకు లక్షలు. అలాంటి సందర్భంలో ఇంకా మనం ఎందుకు ఆ రిస్క్ అంతా అని చెప్పేసి ఎవరికొకళ్ళకి కౌలు ఇచ్చుకోవడం స్టార్ట్ చేశారు. అట్లా కౌలు దాదాపుగా కంటిన్యూగా నడుస్తూనే ఉంది. ఇప్పుడు ఆ కౌలు ఇవ్వట్లేదు. ఎందుకని అంటే మొన్న వాళ్ళతో ఆ ఊళ్ళల్లో ఉన్నటువంటి ఎవరైతే ఇట్లా కౌలుకి తీసుకునేటటువంటి వాళ్ళతో మీటింగ్లు పెట్టారు. ఇది ఎవరికి తెలియనటువంటి విషయం. ఇంటర్నల్గా అక్కడ ఏదైతే ఈ దఫా ఎట్టి పరిస్థితుల్లో చంద్రబాబుని గెలిపించాలన్న కమ్మ సామాజిక వర్గం ప్రధానంగా బలమైనటువంటి కసితో పనిచేశారు. వాళ్ళు ఎన్ని రకాలుగా అంటే ఒక్కొక్క ఎన్ఆర్ఐ వచ్చి తలకు ఒక 2 లక్షలు 5 లక్షలు ఉంటే అది 10 మంది పేదలకు పంచాలి. ఆ పంచినప్పుడు వాళ్ళు మనకు అనుకూలంగా ఓటేస్తారని ఏదైతే కోమటి జయరాం లాంటి వాళ్ళు మాట్లాడారో ఆ తరహా ఆలోచనలతోనే ఎన్ని రకాలుగా వీలైతే అన్ని రకాలుగా తెలుగుదేశానికి ఓట్ బ్యాంక్ కోసం పనిచేశారు. అందులో భాగంగా మీరు మా పొలాలు మేము ఇస్తున్న వాటి మీద కౌలు చేసుకుంటున్నారు కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లో తెలుగుదేశంగా గెలిపించాలి ఈ దఫా అని చెప్పి రిక్వెస్ట్ చేశారట. వాళ్ళు వెయ్యలేదు అన్నటువంటి విషయం తేలిందట కొంతమందికి. అలా ఎవరైతే వెయ్యలేదో వాళ్ళకి కౌలుకి ఇవ్వము, ఇప్పుడు అసలు ఆ ప్రాంతాల వాళ్ళకి ఇవ్వము అని అడ్డం తిరుగుతున్నారట. అంటే పొలాలు ఎండబెట్టుకుంటాం కానీ మా మాట చెల్లుబాటు కాని చోట్లను మేము ఎందుకు ఇవ్వాలి అన్నటువంటి పాయింట్ ప్రారంభమైందట. ఇది జగన్ గెలిస్తే రివర్స్ అవుతుంది. జగన్ గెలవకపోతే అప్పుడు వీళ్ళ మాటే నెగ్గుతుంది.